వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవన మిథునం. అందరూ బాగున్నారా? ఆల్రెడీ మా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మా గురించి కొంచెం తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే కొత్తగా మా వీడియోస్ చూస్తున్నారో వీఆర్ దివ్య ప్రశాంత్. సో ఈ రోజు సంకష్టహర చతుర్థి. మేము ప్రతి నెల చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఒక అడ్డు రాకుండా ఉంటే ప్రతి నెల చేసుకుంటూ ఉంటాము. సో ఈ రోజు ఎలా చేసుకున్నానో అదంతా కూడా వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. నన్ను చాలా మంది అడిగారు కూడా సంకష్టహర చతుర్థి పూజ ఎలా చేసుకోవాలో చూపించండి అని చెప్పి. సో ఆ మొత్తం బ్లాగ్ అంతా నేను పోస్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము దీని గురించి మొత్తం పీడిఎఫ్ కూడా ప్రిపేర్ చేసి దాన్ని పెడుతున్నాము. మా కష్టాన్ని కొంచెం గుర్తించి మీరందరూ కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత ఇంకా ప్రోత్సహిస్తారని, మాకు ఇంకా మరిన్ని మంచి మంచి ఇలాంటి వీడియోస్ చేయాలన్న ఉత్సాహం కల్పిస్తారని కోరుకుంటూ మీ దివ్య ప్రశాంత్. ఓం గం గణపతయే నమః. ప్రతి నెల వచ్చే ఒకే ఒక్క వ్రతం జీవితంలోని విఘ్నాలను తొలగించి కష్టాలను దూరం చేసి కార్యసిద్ధిని ప్రసాదిస్తుందని మన శాస్త్రాలు చెప్పిన మహాపవిత్రమైన వ్రతం ఏమిటో తెలుసా? చాలామంది ఈ వ్రతాన్ని నరదృష్టి నివారణ కోసం కూడా భక్తితో ఆచరిస్తారు. మరి ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దీని వెనక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలేమిటి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో ఏ శుభకార్యమైనా ప్రారంభించే ముందుగా శ్రీ గణపతి స్వామిని పూజిస్తాం. ఎందుకంటే ఆయన విఘ్నేశ్వరుడు, అంటే మన జీవితంలో ఎదురయ్యే విఘ్నాలను తొలగించే దేవుడు. అందుకే ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థిని సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. సంకష్ట అంటే కష్టాలు అని అర్థం. హర అంటే తొలగించేవాడు, అంటే జీవితంలోని కష్టాలను తొలగించే పవిత్రమైన చతుర్థి. ఈ వ్రతం వెనుక ఉన్న కథ ఏమిటి అంటే, పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు ఎన్నో విఘ్నాలు కష్టాలతో బాధపడుతూ పరమశివుని ఆశ్రయించారట. అప్పుడు పరమశివుడు వారికి చతుర్థి రోజున గణపతిని ఉపవాసంతో భక్తితో ఆరాధిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి అని ఉపదేశించారు. మరో ప్రసిద్ధ కథ ప్రకారం గణపతి స్వామిని చూసి చంద్రుడు పరిహసించాడు. దాంతో గణపతి చంద్రుడికి శాపం ఇచ్చాడట. తరువాత చంద్రుడు క్షమాపణ కోరగా ప్రతి నెల చతుర్థి రోజున తనను దర్శించి గణపతిని పూజించిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయని వరం ప్రసాదించాడని చెబుతారు. అందుకే ఈరోజు చంద్ర దర్శనం చేసిన తర్వాతే ఉపవాసాన్ని విరమిస్తారు. అసలు ఈ వ్రతం ఎందుకు చేస్తారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఉపవాసం అంటే నిజంగానే కష్టాలు తొలగిపోతాయా? అసలు మన సనాతన ధర్మం చెప్పేది ఏమిటి అంటే, వ్రతం అంటే కేవలం ఆకలితో ఉండడం కాదు, మనసును నియంత్రించడం, దైవనామస్మరణలో గడపడం, భక్తితో జీవించడం. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించేవారు సంప్రదాయంగా ఈ ఫలితాలను కోరుకుంటారు. జీవితంలోని అడ్డంకులు తొలగాలని, ఉద్యోగం, వ్యాపారం, చదువులో విజయం రావాలని, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని, కుటుంబంలో శాంతి, సుఖ సంతోషాలు ఉండాలని, వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధం రావాలని, సంతాన సౌభాగ్యం కలగాలని, మనసుకు ప్రశాంతత, ధైర్యం కలగాలని. నరదృష్టి నివారణకు కూడా ఈ పూజ చేస్తారు. ఈ ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. మన పెద్దలు, ఆచార్యులు చెప్పిన సాంప్రదాయం ప్రకారం గణపతి స్వామి విఘ్నాలను తొలగించే దేవుడు. అందుకే ఇంట్లో వరుసగా ఆటంకాలు రావడం, కారణం తెలియని ఇబ్బందులు ఎదురవ్వడం, పనులు పూర్తయ్యే సమయంలో ఆగిపోవడం వంటి సందర్భాల్లో చాలామంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే నరదృష్టి, అసూయ, ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ కలగాలని ప్రార్థిస్తూ కూడా ఎంతోమంది భక్తులు సంకష్టహర చతుర్థి పూజ చేస్తారు. ఇది మన సాంప్రదాయంలో ఉన్న ఒక విశ్వాసం. అయితే ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నరదృష్టి భయంతో కాదు, గణపతి స్వామిపై భక్తి, విశ్వాసంతో ఈ వ్రతాన్ని చేయాలి. భక్తితో చేసే ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మనసుకు ప్రశాంతతనిస్తుంది, ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుతుంది. వ్రతం ఎలా చేయాలి అంటే, ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి నల్ల నువ్వులు నీళ్లల్లో వేసుకొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటిని కూడా శుభ్రం చేసి పూజా స్థలాన్ని సిద్ధం చేయాలి. గణపతి స్వామి ముందు దీపం వెలిగించి ఇలా సంకల్పం చెప్పుకోవాలి. ఓం శ్రీ మహాగణపతియే నమః.
నా కుటుంబం శ్రేయస్సు కోసం, విఘ్నాల నివారణ కోసం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నాను. రోజంతా సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పండ్లు, పాలు తీసుకుంటూ కూడా వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ పూజ చేయాలి అనుకునే వాళ్ళు ఈ పూజ చేసుకునే ముందు రోజు, అదేవిధంగా పూజ చేసుకున్న రోజు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అదేవిధంగా సాత్వికాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మా విషయానికి వస్తే నా ఆరోగ్య పరిస్థితి ప్రకారం నేను ఉపవాసం అనేది ఉండట్లేదు. సో ఇప్పుడు ముడుపు ఎలా కట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇలా రెడ్ క్లాత్ తీసుకొని ముందు పసుపు, కుంకుమ, కొంచెం అక్షంతలు వేసుకొని ఇందులో 3 గుప్పులు బియ్యం వేయాలి. నేను పట్టుకుంటాను. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. తర్వాత ఇలా 2 ఖర్జూరాలు, 2 పోక చెక్కలు, ఇలా దక్షిణ తాంబూలం ఇలా పెట్టుకొని ఇది ముడుపు కట్టాలన్నమాట. మేము ఈ వీడియోలో చూపించిన విధంగా ముడుపుని ఇలా సంకల్పం చెప్పుకొని ఇలా కట్టుకుని తర్వాత దీన్ని సాయంత్రం ఆ ముడుపుని మళ్ళా తీసి దాంతో బెల్లం పరవాన్నం మరియు ఉండ్రాళ్ళు చేసుకోవాలన్నమాట. మీరు ఏదైనా సంకల్పం చెప్పుకొని మీరు ఏమైతే కోరికలు అనుకుంటున్నారో ఆ సంకల్పం చెప్పుకొని మార్నింగ్ ఈ విధంగా మేము చూపించినట్టుగా ముందు పంచోపచార పూజ చేసుకొని ఈ విధంగా మనం ముడుపు కట్టుకోవాలన్నమాట. సాయంత్రం పూజా విధానం కూడా నేను వివరంగా చూపిస్తున్నాను. చూసి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో తెలియజేయడానికి ప్రయత్నించండి. ఈ వ్రతం మనకు నేర్పేది, చాలామంది ఒక్కసారి పూజ చేస్తే వెంటనే సమస్యలు పోవాలని ఆశిస్తారు. కానీ దైవారాధన అనేది లావాదేవీ కాదు. ఈ వ్రతం మనలో సహనం, విశ్వాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. మన కష్టాలను భగవంతుని పాదాల వద్ద ఉంచి మన కర్తవ్యాన్ని మనం చేస్తూ ముందుకు సాగాలని నేర్పుతుంది. అదే నిజమైన వ్రతం యొక్క గొప్పతనం. సంకష్టహర చతుర్థి అనేది కేవలం ఒక ఉపవాసం కాదు, గణపతి స్వామిపై మన విశ్వాసాన్ని వ్యక్తపరిచే ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక సాధన. భక్తితో చేసే ప్రతి ప్రార్థన వృధా కాదు. ఫలితం ఎప్పుడు వస్తుందో మనకు తెలియకపోయినా భగవంతుడు మనకు శ్రేయస్కరమైనదే ప్రసాదిస్తాడనే నమ్మకంతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆ విఘ్నేశ్వర స్వామి మీ ఇంటిపై తన కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితంలోని అన్ని విఘ్నాలు తొలగి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః. ఇప్పుడు మనం గణపతికి నైవేద్యం పెట్టుకోవడానికి ఉండ్రాళ్ళు, అదే విధంగా బెల్లం పరమాన్నం వండుకుందాం. ఓకేనా? చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉండ్రాళ్ళు చేసేసుకుందాము. వేడిగా ఉంది, కాసేపు ఇలా తీసుకుని అనుకుంటూ చేస్తే అయిపోతుంది. ఓకే ఓకే ఇలా చక్కగా ఉండ్రాళ్ళు చేసుకుంటూ ఒక మంచి పాట పాడుకుందాం వినాయకుడిది. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం కోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం
महाकाव्य नाटकादि प्रियं मूषिक वाहन मोदक प्रियं महाकाव्य नाटकादि प्रियं मूषिक वाहन मोदक प्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठ वामदेवादिवन्दित महागणपतिम् నీకు కాంపిటీషన్స్ అప్పుడు ఇది ఫస్ట్ పాడించేవారు ఉన్నావు కదా. ఎప్పుడు మా స్కూల్లో అంటే ఏ ఫంక్షన్స్ అయినా ఫస్ట్ గణపతి ప్రార్థన చేస్తాం కదా, మా స్కూల్లోను కాలేజెస్లోను అన్ని చోట్ల కూడా ఫస్ట్ నేనే పాడేదాన్ని అనమాట. ఎప్పుడు మహాగణపతిని పాడేదాన్ని. అంటే స్టార్టింగ్లో చిన్నప్పుడు మా తాత ఇదే నేర్పించాడు నాకు. ఈ పాట పాడుకుంటూ ఉండేదాన్ని. ఇలా కొంచెం ఇలా పాటలు పాడుకుంటున్నాను అంటే అంతా నిజంగా మా తాత దయ వల్లే. ఎంత మిస్ అవుతూ ఉంటానో మా తాతని ఇప్పుడు. ఇలా ప్రతిసారి పాటలు పాడినప్పుడు ఎవరైనా చాలా బాగుంది అన్నప్పుడు అబ్బా ఇంకా మంచిగా నేను అసలు సంగీతం నేర్చుకుంటే ఎంత బాగుండేది. చిన్నప్పుడు అశ్రద్ధ చేస్తాను అసలు సంగీతం నేర్చుకోకుండాను అని చెప్పి ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను. కానీ మా కన్నగాడికి మాత్రం డెఫినెట్గా సంగీతం నేర్పించాలి. నేను అవ్వలేని నేను సింగర్ని అవ్వలేకపోయాను అన్న బాధ ఎప్పుడు నాకు ఉంటూ ఉంటుంది. ఆబ్వియస్లీ చాలా కాంపిటీషన్ ఉంటుంది సింగర్స్కి, బట్ స్టిల్ నాకు చాలా ఇష్టం అలా పాడితే, పక్కన వాళ్ళు పాడితే వినడం అంటే చాలా ఇష్టం. వాళ్ళతో పాటు కలిసి పాడడం అంటే చాలా ఇష్టం. బాధలో ఉన్న ఆనందంలో ఉన్న పాట అంటే చాలు నాకు ఉత్సాహం వచ్చేస్తుంది. పరవాన్నం వండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః. ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవాహిని నిత్యం పద్మాలయా దేవి సామాం పాదు సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాననా. దీపస్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః. సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాన్ కామాంచ దేహి మే. ఓం దీపదేవతాభ్యో నమః. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తౌ ప్రక్షాళ్య. ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, మదక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. హస్తౌ ప్రక్షాళ్య. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మదక్షజాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాయేతే భూమిపాలకాయేతే శమోరుధేన బ్రహ్మకర్మ సమారభ్యే. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం నమః. ఓం జనః తపః సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో శ్రీమి దేవేన ప్రచోదయాత్ ఉపజ్యోతిరసమృతం బ్రహ్మ భర్గోత్సవం. మమ ఉపాత్త సమస్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరాధ్యే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖण्डे मेरोग दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे अस्मिन् गृहे अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन श्री पराभव संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतौ ज्येष्ठमासे बहुलपक्षे చవితి సంకష్టహార చతుర్థి తిథౌ
भृगुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे एवं गुण विशेषण विशिष्टायां सुपतितौ श्रीमान् श्री कुत्सजगोत्रः श्री सूर्य प्रशांत शर्मा नामधेयः धर्मपत्नी समेतस्य कुत्सजगोत्रः श्री सूर्य प्रशांत शर्मा नामधेयः धर्मपत्नी श्रीमतः कीर्तिदिव्य मैथिली प्रभावती नामधेयती मम कुमारस्य श्री हरहान् कुमार हरिनाथ शर्मा नामधेयः सकुटुम्बायाः सकुटुम्बस्य क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं सर्वप्रथम निवारणार्थं सकल कार्य विघ्न निवारणार्थं सत्संतान सिद्ध्यर्थं श्री पार्वती सहित परमेश्वर देवता प्रीत्यर्थं संकष्टहर गणेश व्रतोक्त समस्त फल प्राप्त्यर्थं श्री संकष्टहर गणपति देवता मुद्दिश्य यावत् शक्ति ध्यान आवाहनादि षोडशोपचार पूजां करिष्ये। कलशस्य मुखे विष्णुकण्ठे रुद्र समाश्रिताः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृताः कुक्षौ सागरा सर्वे सप्त द्वीपावसुन्धरा अर्ग्वेदो यजुर्वेदः सामवेदो हेदर्वणः अङ्गैश्च सहिता सर्वे कलशाम्बु समाश्रिताः गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु। पूजा द्रव्याणि संप्रोक्ष ఆత్మానం సంప్రోక్ష। ఈ విధంగా గణపతిని అదే విధంగా గౌరీదేవిని ఇద్దరిని చేసుకోవాలన్నమాట, ఇద్దరికి పూజ చేయాలి। ఇప్పుడు విఘ్నహర గణపతి పూజ స్టార్ట్ చేస్తున్నాం మనం। ఓం శ్రీ మహాగణపతయే నమః ధ్యాయామి, ఓం శ్రీ మహాగణపతయే నమః ఆవాహయామి, ఓం శ్రీ మహాగణపతయే నమః ఆసనం సమర్పయామి, ఓం శ్రీ మహాగణపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి, ఓం శ్రీ మహాగణపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ఓం శ్రీ మహాగణపతయే నమః ఆచమనీయం సమర్పయామి, ఓం శ్రీ మహాగణపతయే నమః స్నానం సమర్పయామి, ఓం శ్రీ మహాగణపతయే నమః వస్త్రయుగ్మార్థం అక్షతాన్ సమర్పయామి, శ్రీ మహాగణపతయే నమః యజ్ఞోపవేతం సమర్పయామి, యజ్ఞోపవేతార్థం అక్షతాన్ సమర్పయామి, ఓం శ్రీ మహాగణపతయే నమః గంధం సమర్పయామి, ఓం శ్రీ మహాగణపతయే నమః పుష్పాణి సమర్పయామి, ఓం శ్రీ మహాగణపతయే నమః ధూపమాగ్రాపయామి, ఓం శ్రీ మహాగణపతయే నమః దీపం దర్శయామి, ఓం శ్రీ మహాగణపతయే నమః నైవేద్యం సమర్పయామి, ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో శ్రీమతి ప్రచోదయాత్ సత్యం తత్వేన పరిష్యంచామి। అమృతమస్తు అమృతోపసర్ణమసి। ఓం శ్రీ మహాగణపతయే నమః గుడోపహార నైవేద్యం సమర్పయామి, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపనాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమనాయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి, అమృతావధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, సుధాచమనీయం సమర్పయామి, ఓం శ్రీ మహాగణపతయే నమః తాంబూలం సమర్పయామి, ఓం శ్రీ మహాగణపతయే నమః కర్పూర నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి, ఓం గం గణపతయే నమః, ఓం శ్రీ మహాగణపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి, ఓం శ్రీ మహాగణపతయే నమః నమస్కారం సమర్పయామి। అనయా యథాశక్తి పూజయ చ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీతో వరదో భవతు। శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి। గణపతయే నమః। ఇప్పుడు శ్రీ సంకష్టహర గణపతి షోడశోపచార పూజ స్టార్ట్ చేసుకుందాము। వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా। ఓం శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః ధ్యానం సమర్పయామి। ఆగచ్చ దేవ దేవేశ సంకష్టహరనాయక భక్తానుగ్రహ కర్తాత్వం గృహాణ వాహనం మమ। ఓం శ్రీ సంకష్టహర గణపతయే నమః ఆవాహయామి, ఆసనం సమర్పయామి, రత్న సింహాసనం దివ్యం నానా రత్న సమన్వితం ప్రీత్యర్థం ప్రతిగృష్ణీష్వ ఆసనం గణనాయక। ఓం శ్రీ మహాగణపతయే నమః ఆసనం సమర్పయామి, గంగాది సర్వతీర్థేభ్యః ఆనీతం తోయముత్తమం పాద్యార్థం ప్రతిగృష్ణీష్వ లంబోదర నమోస్తుతే। ఓం శ్రీ సంకష్టహర గణపతయే నమః పాద్యం సమర్పయామి,
గంధ పుష్పాక్షతైర్యుక్తం అర్ఘ్యం సంపాదితం మయా గృహాణ గణనాదత్వం భక్తానుగ్రహకారక. ఓం శ్రీ సంకష్టహరగణేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. సుగంధితం శీతలం తోయం ఆచమనీయముత్తమం గృహాణ గణనాథత్వం సర్వసిద్ధిప్రదాయక. ఓం శ్రీ సంకష్టహరగణపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. పయోదధిఘృతం చైవ మధు చ శర్కరాయుతం పంచామృతం మయా నీతం స్నానార్థం ప్రతిగృహ్యతాం. పంచామృత స్నానం సమర్పయామి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. శుద్ధోదక స్నానం సమర్పయామి. సువస్త్రయుగ్మం దేవేశ గృహాణ గణనాయక భక్త్యా సమర్పితం దివ్యం వస్త్రం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సంకష్టహరగణపతయే నమః. వస్త్రం సమర్పయామి. ఉపవీతం మయా దత్తం కాంచనం చోత్తరీయకం గృహాణ విఘ్న రాజేంద్ర భక్తానాం వరదో భవ. ఓం శ్రీ సంకష్టహరగణపతయే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీకంఠ చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠ గృహాణ గణనాయక. ఓం శ్రీ సంకష్టహరగణపతయే నమః. గంధాన్ ధారయామి. సుగంధాని సుపుష్పాణి జాజి కుందముఖాని చ ఏకవింశతి పత్రాణి గృహాణ గణనాయక. ఓం శ్రీ సంకష్టహరగణపతయే నమః. పుష్పై పూజయామి. ఓం శ్రీ గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జంగే పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జానుని పూజయామి. ఓం ఆకువాహనాయ నమః. ఊరు పూజయామి. ఓం హేరంభాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. అవిం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం పాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిర పూజయామి. ఓం శ్రీ సంకష్టహరగణపతయే నమః. సర్వాణ్యంగాని పూజయామి. అంగ పూజా సమర్పణం. అంగ పూజా సమర్పయామి. ఇప్పుడు గణపతికి 21 రకాల పుష్పాలు మనకు అందుబాటులో ఉండవు కాబట్టి ఆ పుష్పాలను మన దగ్గర ఉన్న పుష్పాలనే మనం పూజ చేసుకుంటూ ఉండాలి. ఓం సుముఖాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం కపిలాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం గజకనకాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం వికటాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం విఘ్నరాజాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం గణాధిపాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం ధూమకేతవే నమః. పుష్పం సమర్పయామి. ఓం గణాధ్యక్షాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం పాలచంద్రాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం గజాననాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం వక్రతుండాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం శూర్పకర్ణాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం హేరంబాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం స్కంద పూర్వజాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం సిద్ధి వినాయకాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం విఘ్నేశ్వరాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం గణనాథాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం వినాయకాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం శ్రీ సంకష్టహరగణపతయే నమః. పుష్పం సమర్పయామి. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ఏకవంశత పుష్ప పూజాం సమర్పయామి. ఇప్పుడు శ్రీ సంకష్టహర గణపతి ఏకవింశతి పత్ర పూజ అన్నమాట. మన దగ్గర ఏ పత్రాలు ఉంటే అవి, లేదంటే మీ దగ్గర గరిక ఉంటే కనుక గరికతో అయినా పూజ చేసుకోవచ్చు. ఓం సుముఖాయ నమః. మాచీ పత్రం సమర్పయామి. ఓం గణాధిపాయ నమః. బృహతి పత్రం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వ పత్రం సమర్పయామి. ఓం గజాననాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం హరసోనవే నమః. దత్తూర పత్రం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః. బద్రీ పత్రం సమర్పయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపమార్గ పత్రం సమర్పయామి. ఓం గజకర్ణాయ నమః. తులసీ పత్రం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః. చూత పత్రం సమర్పయామి. ఓం వికటాయ నమః. కరవీర పత్రం సమర్పయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంత పత్రం పూజ సమర్పయామి. ఓం వటవే నమః. దాడిమీ పత్రం సమర్పయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారు పత్రం సమర్పయామి. ఓం పాలచంద్రాయ నమః. మరొక పత్రం సమర్పయామి. ఓం హిరంబాయ నమః. సింధువార పత్రం సమర్పయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాజీ పత్రం సమర్పయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీ పత్రం సమర్పయామి. ఓం యుభవక్త్రాయ నమః. శమీ పత్రం సమర్పయామి. ఓం వినాయకాయ నమః. స్వద్ధ పత్రం సమర్పయామి. ఓం సురసేవితాయ నమః. అర్జున పత్రం సమర్పయామి. ఓం కపిలాయ నమః. పత్రం సమర్పయామి. ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి. ఇప్పుడు గణేష్ అష్టోత్తర శతనామావళి చదువుకోండి. దీని తర్వాత ఇలా గణేష అష్టోత్తరం చదువుకున్న తర్వాత ఇప్పుడు సంకటనాశన గణేష స్తోత్రం చదువుకోవాలి. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం
భక్తావాసం స్మరే నిత్యం నిత్యం ఆయుః కామార్థసిద్ధయే ఆయుర్మార్గసిద్ధయే ప్రథమం వక్రతుండం చ కృతుండం చ ఏకదంతం ద్వితీయకం ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్దకం గజవక్త్రం చతుర్దకం లంబోదరం పంచమం చ లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం ధూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రం చ నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్ త్రిసంధ్యం నరః పఠేన్నరః న చ విఘ్నభయం న చ తస్య విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభు సర్వసిద్ధికరం ప్రభు విద్యార్థి లభతే విద్యాం విద్యార్థి విద్యాం ధనార్థి లభతే ధనం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రార్థి పుత్రం లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం షడ్భిర్మాసే లభేత్ ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర లభతే సంశయః నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యప్స్వం లిఖిత్వా సమర్పయేత్ సమర్పయేత్ తస్య విద్యా భవేత్ తస్య సర్వా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదితః గణేశస్య ప్రసాదతః इति श्रीनारद पुराणे संकटनाशन गणेश स्तोत्रम संपूर्णम् ओम श्री गणेशाय नमः ओम श्री संकष्टर गणपते नमः धूपमाग्रापयामि ओम श्री संकष्टर गणपते नमः दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यम् ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् ओम तत्सवितुर्वरेण्यं पश्यञ्चामि अमृतमस्तु अमृतोपस्तरणमसि ओम श्री संकष्टर गणपते नमः नैवेद्यं समर्पयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम उदनाय स्वाहा ओम समानाय स्वाहा मध्य मध्य पानीयं समर्पयामि अमृतापिदानमसि उत्तरा पोषणं समर्पयामि हस्तौ प्रक्षाళయం పాదో ప్రక్షాళయం శుద్ధాచమనీయం సమర్పయామి ఇప్పుడు గౌరీదేవికి పూజ చేసుకోవాలి వందే వాంఛిత లాభాయ చంద్రాదకృత శేఖరాం పురుషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం ఓం గౌర్యై నమః ధ్యానం సమర్పయామి ఓం పార్వత్యై నమః ఆవాహయామి ఓం హేమవత్యై నమః ఆసనం సమర్పయామి ఓం శివప్రియాయ నమః పాద్యం సమర్పయామి ఓం శివప్రియాయ నమః అర్ఘ్యం సమర్పయామి ఓం శివప్రియాయ నమః ఆచమనీయం సమర్పయామి ఓం గౌరీదేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం జగన్మాత్రే నమః వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి ఓం సర్వమంగళాయ నమః గంధం సమర్పయామి ఓం సర్వమంగళాయ నమః కుంకుమం సమర్పయామి ఓం శ్రీ పార్వత్యై నమః పుష్పై పూజయామి ఓం శ్రీ గౌరీదేవ్యై నమః ధూపమాగ్రాపయామి ఓం శ్రీ గౌరీదేవ్యై నమః దీపం సమర్పయామి ఓం శ్రీ గౌరీదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి ఓం శ్రీ గౌరీదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి ఓం గౌరీదేవ్యై నమః తాంబూలం సమర్పయామి ఓం శ్రీ గౌరీదేవ్యై నమః తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఓం శ్రీ గౌరీదేవ్యై నమః నీరాజనం దర్శయామి నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే ఓం శ్రీ గౌరీదేవ్యై నమః యథాస్థానముద్వాసయామి ఓం శ్రీ గౌరీదేవి ప్రసన్నా భవతు ఇప్పుడు గణపతి దూర్వాయుగ్మ పూజ అన్నమాట. దూర్వాయుగ్మం అంటే గరికతో పూజ చేసుకోవాలి. ఓం శ్రీ గణాధిపాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మఘనాశనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మీసపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం యభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కపిలవర్ణాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం పరమచారిణే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మోదకహస్తాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సురశ్రేష్ఠాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి.
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మహాకాయాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం విఘ్నరాజాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ధూమ్రవర్ణాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం బాలచంద్రాయ దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం శ్రీ సంకష్టహర గణపతయే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. 21 దూర్వాయుగ్మాని సమర్పయామి. ఓం శ్రీ సంకష్టహర గణపతయే నమః. సుముఖస్యేకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయకः ధూమకేతుర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననः వక్రతుండస్తూర్పకన్నో హేరంబస్కందపూర్వజः. ఓం శ్రీ మహాగణపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. సంకష్టహర గణపతయే నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాయ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అని ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయ చ భగవాన్ సర్వాత్మకః శ్రీ సంకష్టహర గణపతి ప్రసన్న సుప్రీతో సుప్రసన్నో వర్ధో భవతు. శ్రీ సంకష్టహర గణపతయే నమః. సమస్త రాజోపచార దేవోపచార సత్యోపచార పూజాన్ సమర్పయామి. ఈ విధంగా పూజ అంతా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సంకష్టహర చతుర్థి వ్రత కథ ఉంటుంది అనమాట. ఆ వ్రత కథ చదువుకోండి. మీకు PDF లో ఇస్తున్నాము. అదే విధంగా వ్రత కథను చదువుకోండి. అలా అయిన తర్వాత ఇప్పుడు మనం వ్రత కథలు అన్ని చెప్పేసుకున్న తర్వాత ఇప్పుడు అర్ఘ్యాలు ఉంటాయి. మీకు PDF లో ఇచ్చాము. అందులో చెప్పినట్టుగా అర్ఘ్యాలు ఒక పుష్పం, అక్షంతలు, నీళ్లు కలిపి అర్ఘ్యాలు ఇచ్చుకోవాలి. చేతుల్లో వేసుకొని ఇలా ఇచ్చుకోవాలి. చేతిలో ఇలా నీళ్లు వేసుకొని పట్టుకొని ఇది చదువుకొని ఒక్కొక్కటి 7 సార్లు ఇవ్వాలన్నమాట. తిథి నాముత్తమే దేవి గణేశ ప్రియ వల్లభే సంకటం హర మే దేవి గృహాణార్ఘ్యం నమోస్తుతే. చతుర్థి తిథి దేవతాయే నమః ఇదమర్ఘ్యం. ఈ విధంగా అర్ఘ్యాలు కూడా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా లాస్ట్ గా అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయ చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వర్ధో భవంతు. నమస్కార శ్లోకం చెప్పుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మామూలు రోజుల్లో అయితే ఉద్వాసనం కూడా చెప్పేసుకోవచ్చు. ఈ రోజు శుక్రవారం కాబట్టి నేను ఈ రోజు ఉద్వాసన చెప్పట్లేదు. రేపు కూడా పంచోపచార పూజ చేసుకొని అప్పుడు ఉద్వాసన చెప్తాను. ఓం శ్రీ సంకష్టహర గణపతయే నమః. ప్రసాద సిద్ధి వస్తు. గణపతి బప్పా మోరియా. మంగళమూర్తి మోరియా. మేమిద్దరం కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న సదుద్దేశంతో స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. ఈ ఛానల్ చూసి ఎవరైనా దంపతులు వాళ్ళింట్లో కూడా మేమిద్దరం ఇలా కలిసి చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తే నిజంగా మాకు ఈ ఛానల్ పెట్టిన దానికి సార్థకత అనిపిస్తుంది. మీరు ఎక్కడ యూట్యూబ్లో చూసినా కూడా ఓన్లీ ఆడవాళ్లే కూర్చుని పూజలు చేసుకోవడం, ఆడవాళ్ళే అన్నీ చేసుకోవడం అంటూ చూస్తూ ఉంటారు. సో ఇద్దరు కలిసి చేసుకోవడం వల్ల వాళ్ళు అనుకున్నది ఇంకా కొంచెం ఫలితం త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మనసుకి ప్రశాంతత అండ్ ఇంట్లో కూడా చక్కగా మనశ్శాంతి ఉంటూ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఇద్దరూ కలిసి ఇలా అన్ని విధాల ఏదైనా సరే అన్ని ఇద్దరూ కలిపి చేసుకుంటే దాని ఫలితం ఎప్పుడూ కూడా అధిక రెట్లు ఉంటుంది. సో ఈ వీడియో మొత్తం చూసారని కోరుకుంటున్నాను. ఒకవేళ అందరూ వీడియో మొత్తం చూసినట్లయితే మమ్మల్ని దీవించి అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ కలిసి హ్యాపీగా ఉండండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడానికి నా కొడుకు లేడు, స్కూల్కి వెళ్ళాడు.